హలో గాయ్స్, ఈరోజు మీకు టోఫుగాని యూజ్ చేసుకుని టైప్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్లో సింగిల్ ఇన్హెరిటెన్స్ గురించి అయితే చెప్పేస్తాను. చూసేయండి. ఇక్కడ చూసారా, ఇక్కడ టోఫు వాళ్ళ డాడ్, ఇక్కడ చూసారా వీడు వచ్చేసరికి టోఫు వాళ్ళ డాడ్కి 1 crore అమౌంట్ ఉంది, కార్ ఉంది, బైక్ ఉంది. సో ఇది పేరెంట్ క్లాస్ బేసికల్లీ. అండ్ ఇక్కడ టోఫుకి ఇవన్నీ కూడా సింగిల్ ఇన్హెరిటెన్స్ కాబట్టి ఇన్హెరిట్ అయిపోతాయి. ఇది చైల్డ్ క్లాస్. సో ఇక్కడ మనము దీన్ని క్లాస్ కీవర్డ్తో డిఫైన్ చేసేస్తాము. ఇప్పుడు మనము సింటాక్స్ చూసేద్దాం. ఇక్కడ మనం పేరెంట్ క్లాస్ అనేది ఫస్ట్ క్రియేట్ చేసుకుంటున్నాం. ఇక్కడ మనం క్లాస్ కీవర్డ్ తోటి టోఫు డాడ్ అనేసి క్రియేట్ చేసేసాము అండ్ అలాగే ఫంక్షన్ కూడా. సో దాని తర్వాత చైల్డ్ క్లాస్ అనేది క్రియేట్ చేసేసుకుంటున్నాము, క్లాస్ టోఫు అనేసి. అండ్ ఇక్కడ మనము ఇన్హెరిట్ చేసుకుంటున్నాము పేరెంట్ క్లాస్ని. సో టోఫు డాడ్ అనేసి తీసుకున్నాం. సో బేసికల్గా ఇక్కడ పేరెంట్ క్లాస్ నుంచి చైల్డ్ క్లాస్ అనేది ఇన్హెరిటెన్స్ అవుతుంది. సో దాని తర్వాత ఇక్కడ మనము ఫంక్షన్ 1 అనేసి క్రియేట్ చేసేసుకున్నాము ఫంక్షన్ని. అండ్ ఇక్కడ మనము ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేసేసుకుంటున్నాము టోఫు అనేసి. సో చైల్డ్ క్లాస్ అనేది తీసేసుకున్నాము. సో దాని తర్వాత ఫంక్షన్ 1ని ఆబ్జెక్ట్ ద్వారా కాల్ చేసుకుంటున్నాము. సో దీన్ని బట్టి అవుట్పుట్ ఏమొస్తుందో చెప్పేసేయండి. అండ్ ఈ సింగిల్ ఇన్హెరిటెన్స్ మొత్తం కూడా పీడిఎఫ్ కావాలి అంటే కామెంట్ సెక్షన్లో పీడిఎఫ్ అనేసి టైప్ చేసేయండి.